మనం తెలుసో తెలియకో ఒక లూప్లో ఉంటాం లైఫ్లో. ఆ లూప్ మనీది కావచ్చు, రిలేషన్షిప్ది కావచ్చు, లేకపోతే ఒక మంచి పొజిషన్ది కావచ్చు. మనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని రేపు పొద్దున్న నీకు మంచి ఫ్యామిలీ కావాలి, ఒక ఇల్లు కావాలి అనుకుంటూ ప్రాపర్టీలో పెడతావు, అంతా వస్తుంది అనుకుంటావు. బట్ నీ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఒక రిలేషన్షిప్, ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉన్నాను చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం రిలేషన్షిప్లోకి దిగడం, మనకి ఇది సెట్ కాదని, మన కప్ ఆఫ్ టీ కాదనుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎనీవేస్ ఎలా అయినా మనీకి సంబంధించింది కావచ్చు, కెరీర్ సంబంధించింది కావచ్చు, నీ టేస్ట్ సంబంధించింది కావచ్చు. ఎందుకంటే యు ఆర్ నాట్ థాట్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎక్స్ప్లోర్ అంటే ట్రావెలింగ్ కాదు, ఎక్స్పీరియన్సెస్. లైక్ కొత్త విషయాలు చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త మనుషులతో కలవడం. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు భయం వేస్తుందా, లేకపోతే ఆర్ యూ కంఫర్టబుల్? నువ్వు కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకున్నప్పుడు నీకు ఎలా ఉంది? ఇంకా ఏం తెలుసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనీలో ఇన్వెస్ట్ చేస్తున్నావా, మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ, అది నీకు ఇంట్రెస్ట్ ఉందా? నీకు లేదు, అదేం నాకు సెట్ కాదు, ఆర్ట్లో వెళ్ళాలనుకుంటున్నా, మ్యూజిక్, డ్యాన్స్, సింగింగ్, రైటింగ్, ఇన్ని ఉన్నాయి, అదెంత కాదు, ఇంకా నేను చేయాలనుకుంటున్నాను అనుకుంటూ రీసెర్చ్, హిస్టరీ, సైన్స్, ఇంత ఓషన్ ఉంది. మనం ఏంటంటే మన కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతే ర్యాబిట్ హోల్ లాగా, ఫ్రాగ్ లాగా మన ఎవ్వడు వచ్చి ఏం అడగడు. యూ హ్యావ్ టు బీ అట్మోస్ట్ ఏమంటారు, మొండితనం ఉండాలి కళలతో, లేదంటే కళలు ఎప్పటికీ కళలా మిగిలిపోతాయి. డై విత్ మెమరీస్ నాట్ డ్రీమ్స్, డై విత్ మెమరీస్ అండ్ నాట్ డ్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక సింపుల్ ఫిలాసఫీ చెప్తా, ఏం లేదు ఫిలాసఫీ అని కూడా అన్ను. నువ్వు ఎంత సంపాదించినా, ఏం చేసినా, ప్రేమించలేకున్నా, ఏం చేయకుండా బెగ్గరున్నా కూడా, నువ్వు బెగ్గరైనా కూడా, మిలియనర్ అయినా కూడా, మిడిల్ క్లాస్ అయినా, ఏదో ఒక రోజు నీ లైఫ్ అయిపోతుంది కదా. ఏదో ఒక రోజు నువ్వు ఎంజాయ్ చేస్తున్నా సరే ఒక రిగ్రెట్తో పడుకుంటున్నావు చాలామంది. అది కొద్దిగా కరెక్ట్ కాదు భయ్యా. రిగ్రెట్ ఎందుకు ఉండాలి? మన లైఫ్ మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం, 9 hours కాదు ఇంకా ఎక్కువ పని చేస్తున్నాయి. వాళ్ళు రేపు చెప్పాలంటే పని చేస్తున్నారు కదా, బట్ ఇంకా మనకు హ్యాపీనెస్ ఎందుకు రావట్లేదు అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనం ఎలా హ్యాపీ చేసుకోవాలి? మెంటల్గాను, ఫిజికల్గాను, ఎమోషనల్గాను. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లేకపోవడం వల్లే ఈ జనరేషన్ అవ్వచ్చు, ఈ జనరేషన్ అవ్వచ్చు, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. బ్రేకప్స్, డైవోర్సెస్, ఏమంటారు బ్యాంక్ కరప్సీ అంటాం. ఏదైనా సరే ఇంత నెగిటివ్స్ ఎందుకు వస్తుందంటే పేషెన్స్ తగ్గిపోయింది మనకి. ఒకప్పుడు మూవీస్ లవర్స్ గురించి కూడా మనం చెప్తే, ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎవరైతే మూవీస్లో ఉంటున్నారో, మూవీస్ మనం చూస్తాం. ఫ్రైడే అవగానే కాలేజీలు బంక్ కొట్టి, స్కూల్ డుమ్మా కొట్టేద్దాం అని చెప్పి సినిమా థియేటర్స్కి వెళ్ళాల్సిన మనను ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎందుకు? సినిమా ఈజీ అయిపోయింది, సినిమా ఓటీటీకి వచ్చేసింది, అలాగా మారిపోయింది సినిమా కూడా. వాళ్ళు ఓటీటీ వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయారు సినిమా థియేటర్స్ కన్నా. సో బేసిక్గా చెప్పేది ఏంటంటే, నీకు కావాల్సింది నువ్వే చేసుకోవాలి. నువ్వు సినిమా థియేటర్లో చూస్తావా, ఓటీటీలో చూస్తావా అనేది నీకు వదిలిపెట్టింది. బట్ థియేటర్లో చూస్తే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అది. సో నేను ఎక్కడ టాపిక్ మొదలెట్టాను, ఎక్కడ ఎండ్ చేస్తున్నాను అంటే, నీకు కావాల్సిన దానికోసం నువ్వే వెళ్ళాలి. నీ కొత్తగా నీ రేంజ్ పెంచుకోవాలి. నీకేం కావాలో నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అది నీ జీవితం. ఎవడు వస్తాడు ఏదో చేస్తాడని మాత్రం ఎప్పుడూ ఆశించద్దు, మోసపోవద్దు. ఏదున్నా సరే యాక్సెప్ట్ చేయండి. ఓకే అయ్యింది, ఏం చేస్తాం? అట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయలేం కదా. ఓకే రా అయిపోయిందని చెప్పేసి ఉంటాం. సో బేసికల్లీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, బీ పాజిటివ్, బీ హ్యాపీ అండ్ బీ యాక్సెప్టింగ్ అండ్ కీప్ లెర్నింగ్. ఇందాక చెప్పిన పాయింట్స్ ఉన్నాయి కదా, మనీ మైండెడ్ డ్రీమ్స్, తర్వాత రిలేషన్షిప్ బౌండ్ డ్రీమ్స్, తర్వాత ఎనీ డ్రీమ్స్, ఎక్స్ప్లోరింగ్ ఎనీథింగ్. First, understand yourself, then understand the world. You understand the world first, then you will be lost. That's the problem.